హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో రాబోయేటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఈరోజు మార్నింగ్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు సంబంధించి. కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు. ఎన్ని పోస్టులు ఉంటాయి అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ప్రాసెస్ ఏంటి అండ్ సెలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడిగారు. సో దీనిలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ యొక్క పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పేపర్ 1 అండ్ పేపర్ 2. వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా, ఇంకా మీకు ఏ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు మార్నింగ్ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. 894 మంది అవుట్ సోర్సింగ్ సెక్రటరీలు ఇంటికి అనే టైటిల్ తోటి మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ 894 పోస్టులు ఖాళీ, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఈ పోస్టును అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరిగింది. సో వీటిని ఇప్పుడు ఖాళీల కింద అయితే మనకు రీసెంట్గా మనకు ఏదైతే సీఎం గారు రిలీజ్ చేసినటువంటి ఆ 80,000 ఖాళీలో వీటిని అయితే అక్కడ ఖాళీల కింద అయితే చూపించడం జరిగింది. సో వాటికి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక స్టార్ట్ అయితే వీళ్ళను తిరిగి ఇంటికి పంపించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే మనకు ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి ఖాళీలు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సో పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి అంటే టోటల్గా మనకు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 1455 వేకెన్సీస్ అయితే మనకు ఆ పీడిఎఫ్లో చూపించడం జరిగింది. సో దీనిలో మనకు దాదాపుగా ఈ 800+ పంచాయతీ కార్యదర్శి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. అయితే దానికి సంబంధించి మనకు గతంలో కూడా ఒక డీటెయిల్స్తో కూడినటువంటి పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు. ఇది చీఫ్ సెక్రటరీ గారు క్యాబినెట్కి రిలీజ్ చేసినటువంటి ఏదైతే 56,000 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో ఈ వేకెన్సీకి సంబంధించి మనం గతంలో చూసాం 56,979. దీనిలో మనకు డిపార్ట్మెంటల్ వైజ్ కూడా అప్పుడు వేకెన్సీస్ లిస్ట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానిలో మనకు ఈ పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద 1391 వేకెన్సీస్ అయితే చూపించారు. దానిలో మనకు ఈ 1391 వేకెన్సీస్లో ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా దీనిలో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి 894 వేకెన్సీస్ ఉన్నట్టుగా అయితే వీళ్ళు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో ఇదే మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఈ 894 వేకెన్సీస్ సంబంధించి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చేసినట్లయితే అక్కడ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకమైనటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటికి పంపించేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు కమింగ్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. అంటే మన గతంలో 2018లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎప్పుడు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం క్లియర్గా అయితే చెప్పలేం. అంటే ఇప్పుడు రాబోయేటువంటి 80,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానిలో కంపల్సరీ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఫస్ట్ మనకు పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు, తర్వాత గ్రూప్స్, దాని తర్వాత మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదంటే గ్రూప్స్తో కలిపి కూడా మనకి పంచాయతీ కార్యదర్శి జూనియర్ పంచాయతీ కార్యదర్శి సంబంధించిన వేకెన్సీస్ను రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే మన గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఒకసారి చూస్తూ దీని యొక్క ప్రాసెస్ అంటే ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు గతంలో 2018లో రిలీజ్ అయినటువంటి జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 2018కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే సో ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిగ్రీ తోటి అప్పుడు మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి వీటికి అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ ఏ డిసిప్లిన్లో చేసినా కూడా మీరు వీటికైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు ఏజ్కి సంబంధించి కనుక చూసినట్లయితే 18 నుంచి 39 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకు మన రీసెంట్గా 44 ఇయర్స్ పెంచారు కనుక సో వీటికి కూడా పెంచేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 18 to 44 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అండ్ వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. వాటితో పాటుగా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఉన్నటువంటి 5 years కావచ్చు, ఇంకా అదర్స్కి ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు అప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ ప్రతి నోటిఫికేషన్కి అనేది ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇక ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది కనుక చూసినట్లయితే టోటల్గా మనకి ఇది 2 పేపర్స్లో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేస్తారు. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 కింద
చూసినట్లయితే మనకు 100 మార్క్స్కు పేపర్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 100 మార్క్స్ గాను సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి 100 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ అంటే మీకు అన్నీ వస్తాయి, మీకు తెలిసినట్టే ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ విధంగా మీకు దానిలో కొన్ని పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కూడా కొన్ని, అంటే లైక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ఆన్సర్ అయితే రావడం జరిగింది. మీకు క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ పేపర్ చూస్తే మీకు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. సో ఈ విధంగా టోటల్గా వీటికి సంబంధించి 120 minutesలో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ టూ కనుక చూసినట్లయితే సో ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 120 minutes సేమ్ దీనిలాగా టైం ఇస్తారు. 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం ఉంది కదా, సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా వచ్చినటువంటి స్కీమ్స్ పైన కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఏ స్కీమ్స్ రిలీజ్ చేశారనేటువంటిది చూసుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ టైం అయితే మనకు పంచాయతీ రాజ్ యాక్ట్ ఏదైతే 2018 ఉందో దీని నుంచి రావడం జరిగింది. కొంచెం ఈ పేపర్ అప్పుడు ఈజీగానే రావడం జరిగింది. సో టోటల్గా 2 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి మనకు పోయినసారి నెగిటివ్ మార్క్ కూడా 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఇచ్చారు. సో వివిధ జిల్లాల వైజ్గా మనకి ఈ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ పోయినసారి మనకు రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో కావచ్చు, ఇంకా ఏది గూగుల్లో కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఆ పీడిఎఫ్స్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు కట్ ఆఫ్ తెలుస్తుంది. సో ఇది లాస్ట్ టైం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇప్పుడు కూడా మాక్సిమం మనకి ఇదే విధంగా ఉంటుంది. సో మీరు ఈ సిలబస్ అయితే ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో దానికి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు, ఉర్దూ అంటే 3 లాంగ్వేజెస్లో మనకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మీరు ఆ ప్రీవియస్ పేపర్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసినట్లయితే సో మనకి ఇది 3 years, అప్పుడైతే 3 years ప్రొబేషన్ పీరియడ్ కింద వీళ్ళైతే తీసుకున్నారు. అంటే తర్వాత వీటిని పర్మనెంట్ చేస్తారు. కొంత శాలరీ అయితే అప్పుడు 15,000 శాలరీకే వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళ శాలరీని పెంచాలి అని చెప్పేసి మనం రీసెంట్గా చాలాసార్లు వీటికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం పేపర్లో చూసాం. సో కొంత వర్క్ స్ట్రెస్ అవుతుంది. ఇప్పుడు 894 కూడా వర్క్ స్ట్రెస్ వల్ల ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులే మనం చూడవచ్చు. వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుందని చెప్పేసి దీంట్లో జాయిన్ అయినటువంటి వ్యక్తులు అయితే చెప్తుంటారు. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పుడు 15,000 అయితే ఇచ్చారు. 3 years అనేటువంటిది ప్రొబేషనరీ పీరియడ్ కింద తీసుకొని తర్వాత వీళ్ళను పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్ 4 క్యాడర్కి సంబంధించినటువంటి క్యాడర్ అనుకున్నప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కొంత వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, శాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కనుక సో చాలా తక్కువ మంది వీటికి ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరైతే గ్రూప్ 4తో కంపేర్ చేసినప్పుడు అప్పుడు చాలా తక్కువ మంది వీటికి తక్కువ ఇంట్రెస్ట్ చూపించి గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు కూడా పంచాయతీ సెక్రటరీని వదిలేసి గ్రూప్ 4కి వెళ్ళడం, ఇంకా వేరే జాబ్స్కి వెళ్ళడం అటువంటి వల్ల ఇక్కడ వేకెన్సీ అయితే మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఆ 800+ వేకెన్సీ అయితే వచ్చాయి. సో ఇది మనకు అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ వివరాలు. సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 మన గతంలో 2018లో జరిగినటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 2 పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఆ పేపర్ కనుక చూస్తే మీ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేటువంటి ఒక అవేర్నెస్ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు వాటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో ఇది మనకు రాబోయేటువంటి జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీరు ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొంతమంది ఇంకా వేరే పరీక్షల యొక్క ప్రీవియస్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. అయితే వాటి కోసం నేను ట్రై చేస్తున్నాను. వన్స్ పీడిఎఫ్స్ కనుక నాకు లభించినట్లయితే నేను కంపల్సరీ మన ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో కింద నేను వాటి యొక్క లింక్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో చాలామంది వేరే పీడిఎఫ్స్ సంబంధించి అయితే అడుగుతున్నారు. సో వాటికి ఇంకా నా దగ్గర అయితే డీటెయిల్స్ లేవు. వన్స్ నాకు ఆ పీడిఎఫ్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.